వినాయక చవితి ఉత్సవాలకు విఘ్ననాయకుడు వివిధ రూపాలలో సిద్దమవుతున్నాడు. గణనాథుణ్ణి కొలిచేందుకు ఊరు వాడ ఏకమవుతున్నారు. చలువ పందిళ్లలో బొజ్జగణపైను నిలబెట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో విజయవాడలో వినాయక విగ్రహాలకు మంచి డిమాండ్ ఏర్పడింది. అడుగు విగ్రహం నుంచి 15 అడుగుల విగ్రహాల వరకు తయారు చేస్తున్నారు. గత ఏడాది కన్నా ఈ ఏడాది ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందని విగ్రహాల తయారీదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. 5 అడుగుల విగ్రహం 5,000 రూపాయల నుంచి కూడా పైన అడుగు పెరిగే కొద్దీ కూడా రేట్లు పెరుగుతూ ఉన్నాయి. ఇక వీటికి సంబంధించి ప్రధానంగా వివిధ రూపాల్లో కొలువైన గణనాథుడిని చాలా అందమైన ఆకృతితో తయారు చేస్తూ అందిస్తూ ఉన్నారు. చలువ పందిల్లో ఈ గణనాథుడు కొలువు తీరుతారు. దీనికి సంబంధించి ఇక్కడ ఈ నిర్వాహకులు కూడా ఉన్నారు. సార్ చెప్పండి, ఎట్లా ఉంది ఈసారి? అలాగే చాలా ఎంత మేర విగ్రహాలు ఎలా ఉన్నాయి, రేట్లు ఎలా ఉన్నాయి, డిమాండ్ ఎట్లా ఉంది? నేను గత 25 సంవత్సరాలకు ఇదే వర్క్ చేస్తున్నాను. అంతకుముందు మా ఫాదర్ దగ్గర నుంచి కూడా ఇదే. అంతకుముందు ఒక 10 ఇయర్స్, టోటల్ 35 ఇయర్స్. నాకు 10th క్లాస్ నుంచే నేను ఈ వర్క్లోకి చేయడం మొదలుపెట్టడం జరిగింది. ఈ సంవత్సరం వచ్చేసరికి ఎప్పుడు మనకి మీరు చెప్పినట్టుగా హైదరాబాద్ వెళ్ళేవాళ్ళు అనమాట. డిజైనర్ పీసులు కావాలంటే అక్కడ నుంచి వెళ్ళి తీసుకురావడం, ట్రావెలింగ్కే 15 నుంచి 20 వేల దాకా ఖర్చు అవ్వటం, 2 సార్లు వాళ్ళు వెళ్ళటం రావటం. అట్లా కాకుండా ఈ ఇయర్ ఇప్పుడు అక్కడైతే ఏదైతే మనం ఫినిషింగ్ ఇస్తున్నామో అదే ఫినిషింగ్ మనం ఇప్పుడు విజయవాడలో దొరకడం జరుగుతుంది. ఇంకా హెవీగా కావాలనుకుంటే హైదరాబాద్ వెళ్తున్నారు, లేదంటే మ్యాక్సిమం ఇక్కడే వచ్చి సెలెక్ట్ చేసుకుంటున్నారు. అన్ని డిఫరెంట్ కస్టమైజ్డ్ కూడా చేస్తున్నాము. ఇప్పుడు హైదరాబాద్లో ఏదైతే మనం ఫినిషింగ్ ఇస్తున్నామో అదే ఇంచుమించుగా 10 to 15% వేరియేషన్తో ఇక్కడ మనం చేయగలుగుతున్నాం. ఇవాళ ఏంటంటే ఎవరు బిజీలో వాళ్ళు ఉండిపోవడం. సరే, సంవత్సరానికి ఒకసారి మనం జరిగేది మన హిందువులందరూ చేసుకునే ప్రధాన పండుగ గణపతి ఉత్సవాలు. సో ఎక్కడెక్కడ ఉన్నా కానీ ఆ టైంకి హైదరాబాద్లో ఉండని, లేదంటే బెంగళూరులో ఉండని, తమిళనాడులో ఉండని అందరూ కూడా ఆ టైంకి వచ్చి మన ఫెస్టివల్ చేయాలనే ఉద్దేశంతో స్టూడెంట్స్ కానీ, ఎంప్లాయీస్ కానీ, అట్లాగే మహిళల అపార్ట్మెంట్లో కానీ మనం విడివిడిగా ఫోన్లోనే మాట్లాడుకుంటాం కానీ అందరూ కలిసి చేసుకునే పండుగ వినాయకుడి పండుగ. ఈ సంవత్సరం అయితే కనుక లాస్ట్ ఇయర్ కన్నా 15 to 20% పెరిగే ఛాన్సెస్ కనబడుతున్నాయి. ఇప్పటి వరకు అయితే బుకింగ్స్ బాగానే జరుగుతున్నాయి. ఇంకా ఆల్మోస్ట్ 50% ఇంకా బుకింగ్ అవ్వాల్సింది ఉంది. 50-40 అట్లాగా. 5 అడుగులు వచ్చేసరికి 6,000 నుంచి స్టార్టింగ్ ఉంది, 7,000 ఉంది, డిజైన్ బట్టి ప్రైస్. 7 అడుగులు వచ్చేసరికి 10,000, 12,000, 15,000. 8,000 వచ్చేసరికి అరౌండ్ 20-18. డిపెండ్ ఆన్ ఐటమ్ బట్టి, బడ్జెట్ని బట్టి, డిజైన్ బట్టి, వర్క్ని బట్టి. అట్లాగే 10 feet అనుకోండి 25,000, 30,000. 13 feet అనుకోండి 45-50 ఆ రేంజ్. లాస్ట్ ఇయర్ అంటే చాలా ఇబ్బంది పడ్డాము. ఈసారి అయితే కనుక అన్ని చోట్ల ప్రొడక్షన్ తక్కువే, సేల్ కూడా అలా మీడియంగా నడుస్తూ ఉంది. అయిపోతుందని ఆశాభావంతో ఎదురు చూస్తూ ఉన్నాము. డ్రింక్ చేసి దయచేసి విగ్రహాలు తీసుకెళ్ళడానికి ఎవరు రావద్దని మా మనవి. ఎందుకంటే మనం డ్రింక్ చేసి వచ్చిన దగ్గర నుంచి మనం చేసేది దేవుడి కార్యక్రమం. వచ్చేది 10 మంది వస్తారు, 10 మందిలో 5 డ్రింక్ చేస్తారు, మిగతా వాళ్ళు 5 ఇనే పరిస్థితిలో ఉండరు. ఎవరు అట్లా మాట్లాడటం, ఎట్లా పెడితే అట్లా హ్యాండిల్ చేయడం, పనిచేసే వాళ్ళని దబాయించడం, ఇట్లా దౌర్జన్యంగా చేయడం. కొంతమంది లాస్ట్ ఇయర్ అయితే బొమ్మలకు డబ్బులు కూడా ఇవ్వకుండా తీసుకెళ్ళడం. ముందుగా జరుపుకుని ఎవరికి ఏ అశుభం జరగకుండా అంత శుభం జరగాలని. జై గణేష్ మహారాజ్కి జై. వినాయక ఉత్సవాలకు మంచి డిమాండ్ ఉందని కూడా బాగా నిర్వాహకులు చెప్తున్నారు. అదేవిధంగా ఇప్పుడు పోలీస్ పరంగా, ప్రభుత్వ పరంగా కూడా పందిలకు సంబంధించి అదేవిధంగా తీసుకున్న చర్యలపై కూడా విధి విధానాలు రూపొందించారు. ముందస్తు అనుమతులు తీసుకున్న తర్వాత పందిళ్ళు ఏర్పాటు చేయాలని కూడా ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. సాయితో వరప్రసాద్, ఏబినాంధ్రజ్యోతి.